నమస్కారం స్వామి. నమస్తే. టెంపుల్ దర్శనార్థం వచ్చాము. మీరు ఆ స్వామి మీ గురించి మళ్ళీ స్వామి గురించి చెప్పండి. నా పేరు కౌశల్ త్రిపాఠి. నా సంతూర్ ప్రయాగరాజ్, కాశీ దగ్గర ప్రయాగరాజ్, గంగా త్రివేణి సంగము. అక్కడ నుంచి నేను వచ్చాను. ఈ గుడికి 2వ సంవత్సరం, శ్రావణ మాసం నుంచి 2 సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవి సమేత ఆదిభిక్షు దేవాలయం. ఈ అన్నపూర్ణాదేవి ఈ ఆదిభిక్షు స్వరూపం ఈశ్వరుడు. కింద స్ఫటికలింగము, పైన స్ఫటికము, కింద మరకతము పచ్చ కలర్. తర్వాత ఈ పక్కము సిద్ధి బుద్ధి సహిత గణపతి స్వామి, ఆ పక్కము శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. గుడి బయట చుట్టూ అష్టదిక్పాలక, ఆ సైడ్ నవగ్రహ మండపము, ఈ సైడ్ హోమ మండపము. తర్వాత ఈ వృద్ధాశ్రమం, ఆయన ఈ గుడి ఆశ్రమం అంతా ఆయన కట్టారు. ఇక్కడ అంతా ఫ్రీ, ముసలి వాళ్ళకి అంతా ఫ్రీ ఉంది. ఫుడ్, రూము అంతా ఫ్రీగా, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఈ అన్నపూర్ణ క్షేత్రము. స్వామివారు చెప్తున్నారు స్ఫటికలింగము, ఆ అన్నపూర్ణాదేవి మాత అంటే అన్నపూర్ణాదేవి అంటే ఇక్కడ మనకు కనిపించేది కాశీ విశ్వేశ్వరుడు, ఆ మహానుభావుడు. ఇక్కడ ప్రత్యేకమైనది ఏమంటే స్ఫటికలింగం అక్కడి నుంచి తెప్పించారంట, స్వామి గారు చెప్పారు కదా. అదేవిధంగా ఆ పక్క మనకు విఘ్నేశ్వరుడు, విఘ్నతలో ఏ కానీ లేకుండా తొలగించే మహానుభావుడు. ఈ పక్క వచ్చేసి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి సుబ్రహ్మణ్య స్వామి, ఇద్దరు ఆయన కుమారులు. దాంతోపాటే అష్టదిగ్బాలకు మాది మొత్తం అంతా 8 దిక్కుల్లో దేవతలను ఆరాధ్యంగా చేసి పెట్టారు. ఈ టెంపుల్ దర్శించుకోండి, మంచిది అందరికీ. ఇట్లాంటి టెంపుల్ దర్శించుకొని మనము హైందవ ధర్మాన్ని మనము కాపాడాలి. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి టెంపుల్లను దగ్గరికి రావాలి. ఈ టెంపుల్తో పాటు పక్కనే ఆశ్రమం కూడా ఉందంట, చాలా సేవ చేస్తున్నారు ఫ్రీగా. ఎవరున్నా కూడా అక్కడ చేరవచ్చు, మంచి ఆశ్రమం కల్పించారు. ఇవన్నీ మన హైందవ ధర్మాన్ని చాలామంది కాపాడుతున్నారు. మన రాష్ట్రం కాదు, కాశీ దగ్గర నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చేసి ఇలా భాష వచ్చేసి హిందీ వాళ్ళని బాగా చక్కగా మాట్లాడుతున్నారు. తెలుగులో బాగా గౌరవించి కూర్చోబెట్టి సాంప్రదాయ పద్ధతిలో హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఆయన మొత్తం కూర్చోబెట్టి బాగా అన్ని పూజలు చేయించినందుకు మీకు ధన్యవాదాలు స్వామి. ఇట్లు బోనం శెట్టి వెంకటేశ్వర ప్రసాద్.